ప్రైజ్ లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 26వ అధ్యాయం 24వ వచనం. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. చాలా మంది పెదవులతో చాలా తీయనైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఉన్నవి లేనివి ఉన్నట్టుగా మాట్లాడేస్తూ ఉంటారు. ఇంకంత ఇంత ఇంత అంత అన్నట్టుగా మాట్లాడేస్తూ ఉంటారు. మనము పెదవుల మాటల్ని నమ్మకూడదు. అంతరంగాన్ని కూడా పరీక్షించగలగాలి. అంతరంగాన్ని కూడా దేవుని సహాయంతో శోధించుకోగలగాలి. ఎందుకంటే అందరూ అలాంటి వారు ఉంటారని నేను అనను, కానీ చాలా మట్టుకు సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. పగ లోపల పెట్టుకొని పైకి మాత్రం మంచిగా మాట్లాడుతూ అంతరంగములో కపటమును దాచుకుంటూ సంగతులను తేటగా తెలుసుకుంటూ మరి వారికి కీడు చేయటానికి, ఎదుటి వారిని హాని చేయటానికి చాలా ప్రయత్నం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. గుర్తించగలగాలి. పగవాడు ఎవరు, ప్రేమించే వాళ్ళెవరు, మంచి వాళ్ళెవరు, చెడ్డ వాళ్ళెవరు, దేవునాత్మ కలిగిన వారెవరు, దురాత్మ కలిగిన వారెవరు గుర్తించగలగాలి. ప్రాముఖ్యంగా యవనస్తులు ఈ విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. మీతోటి నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వంతా నువ్వింత అని మరి నీ గురించి మాయ మాటలు పలుకుతూ నిన్ను లోపరుచుకుంటూ నీకు కీడు చేయటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు గుర్తించకపోతే చాలా నష్టపోతావు. కాబట్టి పగవాడు లోపల కపటం ఉంచుకొని పైకి మాత్రం మాయ మాటలు చెప్తారు. అలాగ నువ్వు కూడా ఉండడానికి వీల్లేదు. ఒకవేళ అలాంటి స్థితిలో గనక నువ్వు ఉంటే నువ్వు దెబ్బతింటావు, దేవుని కోపాన్ని అనుభవిస్తావు. అలాంటి పని నువ్వు చెయ్యొద్దు. అలాంటి వారు కూడా నీ దగ్గరికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండి ఆ ప్రమాదంలో నుండి, ఆ పగవారి నుండి తప్పించుకో.